ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మా టీం ఏదో ఇక్కడ కొన్ని అరేంజ్ చేశారంట ఫొటోస్ మీకు సంబంధించినవి. ఎవరి అబ్బాయి? రాజా గారివి, వేరే వాళ్ళ షూట్ మీరేనా అది? అది నేనే. నా టీన్స్ లో 16 or 17 అనుకుంటా. ఓకే, మంచి బాలీవుడ్ హీరో లాగా ఉన్నారు అప్పుడే. నేను ఫోటో షూట్ అది జస్ట్ నార్మల్ కెమెరాతో షూట్ చేసుకున్నా. ఇది యుఎస్ లో షూట్ చేశాను నేను. ఓకే. ఓ యుఎస్ లో ఉన్నారా? వెళ్ళాను, యుఎస్ కి వెళ్ళాను. ఎంఎస్ చేశారంటే? లేదు, ఎంఎస్ఏ ఏం కాదు, థియేటర్ కోర్స్ చేశాను నేను యుఎస్ లో. ఓ, యాక్టింగ్ కోర్సు. యాక్టింగ్ కోర్స్. చూడండి, యాక్టింగ్ అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటే యుఎస్ వెళ్ళి, ఎందుకంటే ఆ టైంలో అందరూ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్తారు వైజాగ్. తెలుసు, ఆయన కూడా తెలుసు సార్, తెలుసు మాకు. నెక్స్ట్ ఇది బహ్రెయిన్ లో మొన్న రీసెంట్ గా అండి. ఓకే. ఎక్కువ అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా వెళ్తానండి. అంటే ఇన్విటేషన్ వస్తే వెళ్తాను, కానీ పని కట్టుకొని నేను ఐ డోంట్ లైక్ టు ట్రావెల్ అబ్రాడ్ మచ్. ఓకే. లాస్ట్ 7 yearsలోని మొన్న రీసెంట్గా ట్రావెల్ చేశాను. లాస్ట్ డిసెంబర్ నుండి ఈ మధ్యలోని ట్రావెల్ చేసిందే, కానీ లాస్ట్ 7 yearsలో పెద్దగా ఎక్కడికి వెళ్ళలేదు. అంటే అంటే నేను క్రిటిసిజం కాదు ఇది. కే పాల్ గారు చెప్తుంటారు, ప్రే చేసే $1 million. అది నాకు తెలియదు. అది నిజమా సార్? అంటే ఫాస్టర్స్ కి ఐ రియల్లీ హావ్ నో ఐడియా. చేస్తారా? ఏమో, అంటే మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు. మాకైతే తెలియదు, మరి కే పాల్ గారికే తెలియాలి అది. ఓకే. ఐ రియల్లీ డోంట్ నో. ఎప్పుడు కలవలేదా మీ ఇద్దరు? కలిసానండి, కలిసి మాట్లాడాము, పార్టీ గురించి చర్చించారు. లంచ్కి వెళ్తే 2 million అని, డిన్నర్కి వస్తే 3 million అని ఆయన చెప్తూ ఉంటారండి. అది ఎంతవరకు మరి కరెక్టో కాదో ఆయనకే తెలియాలి. ఓకే. నెక్స్ట్, ఇది నాకు డాక్టరేట్ ఇచ్చినప్పుడు, ఇంతకుముందు బహ్రెయిన్, ఇది కువైట్లో. సో ఆనరరీ డాక్టరేట్ ఆఫ్ డివినిటీ అనమాట, క్రిస్టియన్ స్టడీస్లోని. ఓకే. డాక్టర్ ఆఫ్ డివినిటీ. ఆయన అపోస్టల్ లివింగ్స్టన్ గారని, 92 years అండి ఆయన. ఓకే. కువైట్లోని దాదాపు 42 years అక్కడే ఆయన ఉండి పరిచర్య చేశారు. అంటే ఈ అరబ్ కంట్రీస్ లో కూడా ఎక్కువ ఉంటుందా సార్ క్రిస్టియానిటీ? బాగున్నదండి, వాళ్ళే ఇచ్చారండి చర్చికి స్థలం అరబ్ కంట్రీస్లోని. ఓకే. ఆశ్చర్యం ఏమిటంటే అదిగో డాక్టర్ ఆఫ్ డివినిటీ కృష్ణమూర్తి రాజా. ఎస్. ఓకే. నా పేరు మార్చుకోలేదు మీరు? ఐ థింక్ వచ్చిన వాళ్ళందరూ పేర్లు మార్చుకున్నారు అనుకుంటా. దాదాపు. అంటే బాప్టిజం తీసుకున్నప్పుడు రాజా ఏబెల్ అని ఉంటుంది, బట్ సర్టిఫికెట్స్ ఎక్కడ పేర్లు మార్చుకోలేదు. ఓ, సేమ్ యాజ్ కృష్ణమూర్తి రాజా అంతే. అంటే నాన్న బ్రాహ్మణ్. ఎస్, తమిళ్ బ్రాహ్మణ్. అమ్మ క్రిస్టియన్. ఓకే. ఎక్కువ కృష్ణమూర్తి అంటారా లేకపోతే రాజా అంటారా? రాజానే అంటారండి. కృష్ణమూర్తి అనేది ఇప్పుడు తమిళియన్స్ కి ఫాదర్ నేమ్ వస్తుంది. సో కృష్ణమూర్తి ఇస్ డాడీస్ నేమ్. ఓకే. కృష్ణమూర్తి అంటే ఎవరికి తెలియదేమో. చాలా తక్కువ అండి, చాలా రేరు. ఓకే. బాగుంది మూర్తి గారు. ఓకే. నెక్స్ట్, ఇది నా ఫస్ట్ సాంగ్ ఒకటి పాడాను. ఓకే. ఈయన చాలా పెద్ద మినిస్ట్రీస్ అండి, హోసన్నా మినిస్ట్రీస్ అని, పాస్టర్ ఫ్రెడీ పాల్ గారు. సో ఆయన హెల్ప్తో నేను ఫస్ట్ ఒక సాంగ్ పాడాను అనమాట. అంటే ఆల్రెడీ ఉన్న సాంగే, దాన్ని నేను అటెంప్ట్ చేశాను పాడటానికి. ఇప్పుడు మా టీం హెల్ప్తో ఒకసారి పాడొచ్చు? వద్దండి, మీకు దండం పెడతా. అక్కడ మైకులు మిక్సర్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో అడ్జస్ట్ అయిపోయాం. కానీ నెక్స్ట్, ఇది వెహికల్ కొన్నప్పుడు అండి మనం చర్చ్ కోసం. నెక్స్ట్, మా మిస్సెస్. ఓ మేడమా? ఎస్. ఓకే. లవ్ మ్యారేజ్ సార్? కాదండి, అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళది కూడా చెన్నై. మేడం మిమ్మల్ని అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నారా లేకపోతే మీరే మేడం అర్థం? లేదండి, ఇద్దరు. ఇట్స్ స్పిరిచువల్ మ్యాచ్ అండి, అబ్సల్యూట్లీ స్పిరిచువల్ మ్యాచ్. సో మేడం కూడా క్రిస్టియన్. ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుంటారు కదా? లేదండి, అలాగనే ఏం లేదు. అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ అండి. దే ఆర్ బిజినెస్ ఫ్యామిలీ అండి. ఓకే. సో మా మావయ్య గారు, రజనీకాంత్ గారు, దే ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 40 years. ఓకే. మావయ్య గారి పేరు? ఫ్రెడీ విన్సెంట్. ఓ. సో ఈజ్ అ బిగ్ బిజినెస్ మ్యాన్. వాళ్ళకి ఫ్యాక్టరీస్ ఉన్నాయి చెన్నైలో. ఓకే. అండ్ దే బీన్ వెరీ క్లోజ్ టు ద ఫ్యామిలీ. ఓకే. నన్ను ఫస్ట్ టైం యాక్చువల్గా రజనీకాంత్ దగ్గర తీసుకొని వెళ్తానంటే నేను అన్న నాకు క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ తెలుసాను. అంటే ఎగతాళి చేశాను, నేను నమ్మలేదు. కానీ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆయన స్పందించిన విధానం, హ్యాట్స్ ఆఫ్ అండి, ఆ గొప్ప వ్యక్తిని. నేను ఇదా అంటాను, ఏ మనుషుల్లో కూడా అంత హ్యూమిలిటీ నేను చూడలేదు. రజనీకాంత్ దగ్గర చూసిన తగ్గింపు, సింప్లిసిటీ నా జీవితంలో ఏ మనిషి దగ్గర నేను చూడలేదండి. అందుకని ఆయనని చాలా ఇష్టపడతాను, రజనీకాంత్ గారు.
అంటే ఏ విషయంలో పర్టికులర్గా? అన్ని విషయంలో అండి. దాపరికాలు ఏమీ లేవండి. వెనకొకలాగా మాట్లాడటం, ముందొకలాగా ఉండటం అనేది. అదే అంటున్నాను, అలాంటి వ్యక్తులు ఈ కాలంలో చాలా రేర్ అండి. ఓకే. అందులో రజనీకాంత్ గారు ఒకరండి. స్టార్ హీరో. మామూలు హీరోనండి ఆయన. ఈజ్ రికగ్నైజ్డ్ గ్లోబల్లీ అండి, గ్లోబల్లీ. అంత పెద్ద వ్యక్తి, ఎంత సింపుల్, ఎంత సింప్లిసిటీ. ఆశ్చర్యపోయానండి ఆయన చెప్పిన ప్రైవేట్ మాటలు కాబట్టి ఐ కాంట్ టెల్ యూ మచ్. మన తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోని చూడలేదు సార్ అలా? లేదండి, ఎక్కడ చూడండి. అందరూ ముందు ఒకటి వెనక ఒకటి మాట్లాడే వాళ్ళేనా? అది మీకే తెలియాలి రోషన్. అంటే ఎక్కడ మీరే ఎక్కడ చూడలేదు అంటే ఇంటర్వ్యూ ఎక్కువ ఇంటరాక్ట్ కాలేదు. అంటే వై క్యారీ అన్ యాటిట్యూడ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లైట్ బాయ్ ఉన్నాడు, వాడి పని వాడు చేసుకుంటున్నాడు. మీరు యాక్టర్, మీరు మీ పని చేసుకుంటున్నారు. ఎందుకు తక్కువ ఎక్కువ? ఎందుకు ఈ ఒక ఫాల్స్ ఇమేజ్, ఒక ఈగోని మెయింటైన్స్, మనం ఇలాగే ఉంటేనే మనకి ఎందుకు? సింపుల్గా ఉండండి, కలిసిమెలిసి ఉండండి, అందరినీ ప్రేమించండి, అందరినీ సమానంగా చూడండి. సూపర్. సో అందుకనే అంట రజనీకాంత్ గారు నిజంగా రియలీ, నేను 2-3 సార్లు కలిశాను ఆయన్ని. ఇంట్లోకి వెళ్ళి ఆయనతో కూర్చొని. సో మా మావయ్య వాళ్ళ మదర్కి బాగా ఇష్టపడతారండి. కబాలి సినిమా ఆయన ఫోన్ చేసినప్పుడు, మా మావయ్యకి ఫోన్ చేసినప్పుడు, మా మావయ్య వాళ్ళ మదర్ బర్త్డే నాడు ఆ మూవీ రిలీజ్ చేశారు. ఫోన్ చేసి చెప్పారు, అమ్మ గుర్తుకు వస్తుంది. అమ్మ అంటాడు మా మావయ్య వాళ్ళ మదర్ని, అమ్మ గుర్తుకు వస్తుందిరా అన్నాడు. ఐ థింక్ ఈయనకొక్కడికే అనుకుంటా వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఏ కంట్రీ వెళ్ళినా, ఏ కంట్రీ ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. ఫ్యాన్స్ అనేది కాదండి, రెస్పెక్ట్ కూడా అంతే. అభిమానులు ఉండొచ్చు, కానీ అభిమానంతో పాటు ఒక రెస్పెక్ట్ కూడా. మేము జపనీస్, చైనీస్ వీళ్ళంతా దేవుళ్ళ కొలుస్తారంట. మనకు చెప్తుంటే వింటామే హీరోయిన్స్. Absolutely. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.